హలో. హలో హలో ఎవరండి? అన్న మాది ఆందోళ్ డిస్టిక్ నియోజకవర్గం. చెప్పండి. మాకు రైతు బంధు రావట్లేదు, ఏం రావట్లేదు అన్న. ఎన్ని ఎకరాలు ఉందమ్మా మీకు? 2.5. అవునా? అసలు నీకే రాలేదా? మీ ఊర్లో ఎవరికి రాలేదా? కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదు. మీకు కూడా వస్తాయమ్మా. ఈ ఫిబ్రవరి లోపే వస్తాయి. వాళ్ళు అదే ఇయాల అసెంబ్లీలో కూడా మాట్లాడిర్రు. చూస్తున్నాం అన్న, అన్ని చూస్తున్నాం. అసెంబ్లీలో కూడా మాట్లాడిర్రు. ఇప్పుడు వీళ్ళు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కరోనా టైంలో కొంత లేట్ అయింది. తర్వాత ఒకసారి ఎన్నికలు ఉన్నప్పుడు లేట్ అయింది. అట్లా ఇది మొన్ననే ఎలక్షన్ వచ్చింది కదా! ఇది కూడా కొంచెం లేట్ అయితుంది. అది చూసుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా ఏస్తారు. ఈ నెలలోపు అయిపోతదమ్మా ఖచ్చితంగా. తొందరగా వచ్చేలా చూడండి అన్న, ఇబ్బంది అయిపోతుంది బాగా. మీరు మాట్లాడండి కొంచెం. నేను మాట్లాడుతూనే ఉన్నా. రైతులకే సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళు అదే కొంచెం కరెంటు కూడా సరిగ్గా ఉండట్లేదన్న, కష్టం అయిపోతుంది. ఇంతకుముందు ఎన్ని గంటలుండేది? ఇంతకు ముందు బాగానే ఉండే కరెంటు. ఇప్పుడు మాత్రం మా ఇంటి మొగోళ్ళు పొలం కానే ఉంటున్నారు ఊకేగా. కరెంటు పోతే తక్కువ బోర్లు తక్కువ వస్తాయి కదా, అక్కడే కూర్చోవాల్సి వస్తుంది. ఇబ్బంది అయిపోతుంది బాగా. కరెంట్ అన్నా సరిగ్గా ఇవ్వమని చెప్పండి అట్లీస్ట్. మీరైతే అక్కడ మాట్లాడతారు కదా, మేమంటే మామూలు ప్రజలం మాట్లాడలేము. ఇప్పుడు ఎన్ని గంటలు వస్తుందమ్మా? అంటే ఇంతకుముందు ఎన్ని గంటలు, ఇప్పుడు ఎన్ని గంటలు పోతుంది కరెంట్? ఎన్ని గంటలు అప్పుడు పోతుంది? ఇప్పుడు చాలా పోతుంది, ఊకుకే తీసేస్తున్నాడు. ఇంట్లోనే ఉండట్లేదు సరిగ్గా కరెంటు. ఎప్పుడో పొద్దుట 7 గంటలకు పోతే ఎప్పుడో 9-10కి వస్తుంది. మళ్ళా సాయంత్రం కూడా 5ంటికి పోతే ఎప్పుడో 6-7కి వస్తుంది. ఇది కష్టం ఇంట్లోనా అయిపోతుంది. పొలం కన్నా? పొలం కాడైనా ఇంట్లో అయినా, ఇంట్లో కూడా సరిగ్గా ఉండట్లేదు అసలు. ఇప్పుడు మీకు పొలం కాడ ఎన్ని గంటలు వస్తుంది? పొలం కాడ కూడా తక్కువే వస్తుంది అన్న. ఎన్ని గంటలని తెలియదు కానీ చాలా అందాజ ఒక 10 గంటలు వస్తుందా? 10 గంటలు వస్తుండొచ్చు. 6-7 గంటలు అట్లా వస్తుండేమో. కరెంట్ అన్నా సరిగ్గా ఇస్తే పొలాలన్నా పండించుకొని బతికేస్తాం కదన్నా ఎట్లన్నా గానీ. అవునవునమ్మా. ఇంకా పెన్షన్స్ కూడా రాలేవు కదన్నా, 9వ డేట్ ఇప్పుడు. అవునమ్మా, అవును. మా నాన్నగారికి పెన్షన్ రాలేదు, ఏం రాలేదు. పెద్దవాళ్ళు కదా, బీపీ టాబ్లెట్లు తెచ్చుకోవాలి, షుగర్ టాబ్లెట్లు తెచ్చుకోవాలి, అన్ని తెచ్చుకోవాలి కదా. కష్టం అయిపోతుంది. అసలు ఏం చేస్తున్నారో ఏంటో. వాళ్ళలో అసెంబ్లీ చూస్తుంటే ఒకరికొకరు వాళ్ళు తిట్టుకోవడానికే సరిపోతుంది టైం. గాని ఏం చేద్దాము, ఇది చేద్దాం, అది చేద్దాం అని మాట్లాడడమే అసలు లేదు కదా అక్కడ. నువ్వంత చేసినావు అంటే నేను ఇంత. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎంత చేసిర్రో, కానీ ఇప్పుడు దాని గురించి తర్వాత మాట్లాడి ఫస్ట్ మన పేదవాళ్ళ గురించి మాట్లాడాలి, మన ప్రజల గురించి మాట్లాడాలి. ఇది మానేసి నువ్వంత తిన్నావు అంటే నేను ఇంత తిన్నా, నువ్వు అన్నావు అంటే నేనన్నా. వాళ్ళు అనుకోవడాల గురించే వాళ్ళు సీఎంలు అయ్యిర్రా, లేకపోతే వాళ్ళు ఏం చేస్తుర్రా? వాళ్ళ కక్షలు పక్కకు పెట్టి మన గురించి ఆలోచించాలని చెప్పాలి. ఇప్పుడు మీ జాబులు పడలేదు, ఇప్పుడు కానిస్టేబుల్ వేస్తామన్నాడు. ఎప్పుడు వేస్తాడో పాపం, మీరు కూడా ఇబ్బంది పడుతురు కదా. మాకు వాళ్ళు ఇబ్బంది పెట్టరు, వీళ్ళు కూడా అదే వాళ్ళు ఇబ్బంది పెట్టిరనే మీరు కాంగ్రెస్ ఇక్కడ సపోర్ట్ చేసిరు కదన్నా. అవునవును, వీళ్ళు కూడా నుండి రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు కదన్నా. అప్పుడు రైతులు ఇట్లా ఒకరి గురించి ఆలోచించేది లేకుండా, ఇప్పుడు నాకు 2.5 ఎకరాల పొలం ఉంది. పెట్టుబడి కోసం సంచులు అవి ఇవి అంటే చాలా ఖర్చులు. డబ్బులు మన దగ్గర టైంకి ఉండాలి కదన్నా. చిన్న పిల్లలు చదువులు అది ఇది అంటే కష్టం ఎందుకంటే ఈ రైతు బంధు ఇవన్నీ అలవాటు చేసింది వాళ్ళే. మనకు ఇప్పుడు బస్సు ఫ్రీ, అది మనల్ని మనం పని చేసుకోవద్దిగా. వాళ్ళ మీదే బతికేయాలి. ఆడలకు 2500 ఇస్తాడు, ఆడలు పని చేసుకోవద్దిగా. వాళ్ళు ఇస్తే మనం బతికేయాలి. మనకు అన్ని బద్ధకాలు వాళ్ళే మనల్ని చెడగొడుతుర్రు. ఈ రాజకీయ నాయకులే పెద్ద దొంగలు. అదే అన్న, ఇప్పుడు మనకి ఎందుకు అవన్నీ అవసరం లేదు కదా. పెద్దవాళ్ళకి ఏదో పెన్షన్ ఇస్తే సరిపోయిద్ది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన పిల్లలందరికీ వాళ్ళ పిల్లలు చదువుకునేటట్టు అంత మంచి చదువు చదివిపియాలి. అది ఫస్ట్. తర్వాత వాళ్ళు ఏ దవాఖానలో పడతారో మనకి ఏదైనా అయినప్పుడు మనకు కూడా దవాఖానలో చూపిస్తే 2 చేస్తే మస్తు కదా. అవి చేయరు. అవి చేయకుండా బిచ్చాపూర్లకు వేసినట్టు ఇవన్నీ వేస్ట్ కదన్నా. వేస్ట్ కావాల్సి ఆడోళ్ళు ఖాళీగా ఉండలేక ఇప్పుడు ఈ రోడ్ల పొంటి ఆడోళ్ళు ఎట్లా తిరుగుతున్నారు. ఒక బస్సు ఎక్కడానికి పోతే బస్సులో ఒక నిలబడడం తప్ప అసలు సీట్ దొరకట్లేదు. ఎందుకు ఫ్రీ బస్ ఎందుకు?
ఆ 2500 డబ్బులు ఎందుకు ఆడోళ్ళకు? పని చేసుకోవద్దా ఇక ఆడోళ్ళు? ఖాళీగా కూర్చొని డబ్బులు చేసుకొని మంతకాలు కొట్టుకుంటూ ఇండ్లలో కూర్చోవాలా? ఇప్పుడు మనలని వాళ్ళే కదన్నా చెడగొడుతుంది. ఇప్పుడు మనకు పని లేకపోతే మనకి ఇంట్లో రూపాయి అవసరం అయితే మనం పని చేసుకొని తెచ్చుకుంటాం. అవును. ఆ! ఆయన 2500 ఇస్తాడు. ఇక నాకేం పని? నేనేం పని చేయగా. నేను ఇంట్లోనే కూర్చుంటా. నువ్వేమన్నా ఇస్తున్నావా? అని మొగుడినే ఎదిరిస్తారిగ. ఇంకేం చేస్తారు ఆడోళ్ళు? కష్టపడాలి. ఎవరి సంసారం ఇప్పుడు మన ఎ మన సీఎం ఏం చేయాలి? మన తెలంగాణకి ఎట్లా నిధులు తేవాలి? ఏం చేయాలి? ఎక్కడ చేయాలి? అవి చూసుకోవాలి గానీ, ఆడోళ్ళకి 2500 ఇస్తా, మీరు పని చేయకండి, నేనిస్తే తిని కూసోండి, ఇంట్లో పడుకోండి. ఇదేందసలు? చెండాలం కాకపోతే ఇవన్నీ. అదేమ్మా ప్రతిపక్షాలు కూడా మరి అందరం ఒకటే స్కూల్‌లో చదివిపిద్దాం అనకుండా ఎప్పుడు ఇస్తారు 2500 అని వాళ్ళు కూడా ఆ! అడుగుతున్నారు. చూసిర్రా అది మీరు? మన తప్పే అన్నా. అది మన తప్పే. ఇప్పుడు అందరూ అందరు ఇట్లాంటోళ్ళు లేరు. కొందరి వల్లే ఇదంతా నాశనం అయిపోతుంది. అవునమ్మా. అందరూ ఎప్పుడు పైసలొస్తాయని గాదు చూడొద్దు. ఏదైనా కష్టం చేసుకొని మంచిగా ఫ్యూచర్ వెతుక్కోవాలి గానీ, ఏ సీఎం ఎంతిస్తాడు? ఎవడేమిస్తాడు? ఈ ప్రజలు ఇట్లాగే ఉన్నారు. ఆ అసెంబ్లీలో వాళ్ళు అట్లాగే ఉన్నారు. ఈళ్ళని జూస్తే చిరాకనిపిస్తుంది. అసెంబ్లీ ఇంటే అసలు పెద్ద దరిద్రం అనిపిస్తుంది. ఈళ్ళెందుకు గొట్టుకుంటున్నారు ఇట్లా? ఈళ్ళకేం పని లేదా అనిపిస్తుంది. అది. నిజంగా. అలా ఘోరంగా వాళ్ళు తిట్టుకోవడాలేంది, వాళ్ళని ఎమ్మెల్యేలు ఎందుకు జేసినాము, సీఎం ఎందుకు జేసినామో అర్థం గాకుండా ఉంది ఇప్పుడు ప్రస్తుతం. అసలు వాళ్ళు హ్మ్. లేకపోయినా మన బతుకులేమో మనం మంచిగా బతుకుతాం. వాళ్ళు మనల్ని దోసుకోవడానికే పుట్టిర్రమ్మా. ఆ! ఇప్పుడు నీకే ఎన్ని కాల్స్ వస్తున్నాయి. నిన్నే ఎంతమంది తిడుతున్నారు. ప్రతీదీ చూస్తున్నాము. ఆ! నీ ఒక్కడి కోసం నువ్వు ఇది జేయలేవు. అందరి కోసం జేసినవు. అందరూ బానే ఉన్నారు. నువ్వు మధ్యలో ఇరుక్కొని నిన్నందరూ తిడుతున్నారు. చూస్తూనే ఉన్నాం. అన్నీ చూస్తున్నాం. అదేమ్మా ఇప్పుడు ఏంది ఆ! తెలంగాణ ఉద్యమం కోసం శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని చచ్చిపోయిండు. ఆ! ఇప్పుడు వాళ్ళ అమ్మకు ఫోను జేసి, "అమ్మ నీ కొడుకు చచ్చిపోయిండు. మరి ఇప్పుడు మేము పేదోళ్ళకు ఇండ్లు రాలేవు. లేదంటే మా దళిత బంధు రాలేదని" అంటే ఎట్లుంటది అది జెప్పండి? అదే. ఆయన మంచి ఉద్దేశంతోని చనిపోయిండు గదా! అవునవునన్నా. ఇప్పుడు దళిత బంధు రాకపోతే శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మ ఏం జేస్తది? ఏం చెయ్యదు. ఇవన్నీ వేస్ట్ పనులు. ఈ దళిత బంధు వద్దు. ఈ మహిళలకు 2500 వద్దు. ఏది వద్దు. ఈ రైతు బంధు ఏదో పెట్టి కాస్త హెల్పింగ్ చేద్దామని వాళ్ళు అనుకున్నారు. మన సంచులకో, దేనికో. ఆ! ఈ ఒక్కటి ఇచ్చి, ఈ ముసలోళ్ళకి పెన్షన్‌లు సరిగ్గిస్తే ముసలోళ్ళు సేఫ్టీగుంటారు. ఆ! పాపం వాళ్ళు ఇప్పుడు ముసలోళ్ళ పరిస్థితి అయితే మరీ ఘోరంగున్నది. చూస్తూనే ఉన్నాం పక్కింటోళ్ళను, వీళ్ళను. పెన్షన్ వస్తే కొడుకులు, కోడల్ని ఎంత చక్కగా చూసుకుంటారు. పెన్షన్ రాకపోయేసరికి కైకుయ్యమనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా పెన్షన్‌లు ఒకటి సరిగ్గా ఇయ్యిరాబోయ్ నువ్వు. ఈ ఈ ఈ రైతు బంధు ఒకటి ఇస్తే ఇయ్యి, లేకపోతే ఎక్కడన్నా నాశనం చెయ్యు. అసెంబ్లీలో చక్కగా మాట్లాడి సావండ్రా నాయనా అనిపిస్తుంది నాకైతే. అదే మన భవిష్యత్తులో అమ్మా. ఇప్పుడు మీ పేరేం పేరమ్మా? జ్యోతి అన్న. జ్యోతమ్మా. అయితే మనము సరే పెన్షన్, రైతు బంధు ఇప్పుడు అడగాల్సిందే అడుగుదాం గానీ, భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలను అదే. ఆ! మీ పిల్లలు ఏ స్కూల్‌లో చదువుతారో గాడ మమ్మల్ని చదివిపియండి చాలు. హ్మ్. తర్వాత మీరు ఏ దవాఖానలో పడతారో ఆ దవాఖానలో మమ్మల్ని ఎయ్యండి ఏదైనా అయినప్పుడు. ఈ 2 చాలుగా మిగతాది ఏమొద్దు ఆ! అని చెప్పి మనం భవిష్యత్తులో అంటే మనము అడుగుతే గనుక మన పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు చదువుకున్న స్కూల్‌లో చదివితే మన పిల్లలు కూడా అమెరికా పోతారు కదమ్మా! ఎవరడుగుతున్నారన్న ఇవన్నీ? ఎవరడుగుతున్నారు? అసలు అడగనే అడగట్లేదు. ఆడ ఏం లొల్లి? నువ్వది తిన్నావు, నువ్విది జేసినావు, అదే. నువ్వది జేసినావు. ఇదే లొల్లి. అసలు వాళ్ళ పంచాయతీ ఏంటో, వాళ్ళ అసెంబ్లీని జూడడానికే చిరాకొస్తుంది. ఆళ్ళేం మాట్లాడుకుంటుర్రో తెల్వది. సీతక్క ఏం మాట్లాడుతుందో తెల్వది. ఎవరేం మాట్లాడుతుర్రో తెల్వది. ఎవరేం మాట్లాడుతుర్రో తెల్వది. అబ్బబ్బా! అదే. ఆళ్ళని జూస్తే రోడ్లో కుక్కలు కొట్టుకుంటాయి జూడు అందరూ, అవును. కరుచుకుంటాయి జూడు కుక్కలు. అట్లా కనిపిస్తున్నారు నా కంటికైతే వాళ్ళు. నిజంగన్నా మనస్ఫూర్తిగా నేను ఎంతో కొంత చదువుకున్నా. హ్మ్. అవును. కానీ జాబ్‌లే అందరికి రావాలని లేదు. సరే వచ్చినోళ్ళకైనా రావాలి. కష్టపడ్డోళ్ళకి ఖచ్చితంగా రావాలి గవర్నమెంట్ జాబు. కొందరు తూతూ మంత్రంగా చదివినోళ్ళు ఇగ వాళ్ళు ఏదోకటి చేసుకొని బతకడమే తప్పదిగ. అంటే ఇగ కానీ ఈ ఒకటమ్మా అది. అసెంబ్లీలో ఆళ్ళు అట్లా పిచ్చిగా ఒర్రుకోవడాలు, వాళ్ళేందో ఎందుకోటేసినామో, ఎందుకేసినామో అనిపిస్తుంది ఇప్పుడు. ఆళ్ళనసలు ఓట్లెయ్యొద్దు. వాళ్ళనసలు ఊర్లకు రానియ్యొద్దు ఈ నాయకులను. అదే ఈ రాజకీయ నాయకులు ఈ సమాజాన్ని చెడగొడుతుర్రు. ఆ! అదే అన్న. ఈ ప్రజలందరికీ పని జేసుకోవద్దు బద్ధకస్తులని జేసి,
మన తెలంగాణ ఏ దేశమైనా సరే, తెలంగాణ అని కాదు, ఆంధ్ర అని కాదు, అందరినీ అడుక్కు తినబెడతారు వీళ్ళు లాస్ట్ కి. మనకు కష్టం చేత కాదు ఇక లాస్ట్ లో అట్లా కాదు, వీళ్ళు ఇచ్చి ఏం ఇచ్చి. చేస్తారంటే అన్ని అప్పులు చేసి తెస్తారు కదా, వీళ్ళేం కష్టపడి చెమటోడ్చి ఇస్తలేరు కదా, ఆ అప్పు చేసి ఇస్తున్నారు. ఈ అప్పులన్నీ మనమే తీర్చాలి. ఏదో ధరలు పెంచుతారు ఇప్పుడు మళ్ళా మీకు మరి మనమే చెయ్యాలి, మరి ఆ కష్టం కూడా మనమే చేసి కట్టాలి. వాళ్ళు ఏమి ఇంట్లోకి వెళ్ళి కష్టపడతారా, ఆడేమన్నా పని చేసి వస్తాడా? ఇప్పుడు ఆయన అవతలోడు పోయినసారి 3-4 లక్షల కోట్లు అప్పు చేసి అవతల పడ్డాడు, అవి మనమే తెరచాలి. ఇప్పుడు ఈయన వచ్చి ఈయన 3-4 లక్షల కోట్లు అప్పు తెచ్చినా ఇవి మనమే కట్టాలి. ఏదో ఒక ఈయన ఈయన కూడా ఏం తక్కువ కాదు, అందరికందరు వాళ్ళే, ఎవరు అదే వచ్చినా ఇప్పుడు వాళ్ళే ఇక. వచ్చినోడు అలా అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతాడమ్మా. అవన్నీ మనం కట్టాలంటే రేపు ఇప్పుడు శ్రీలంకలో అయినట్టు అవుతుంది అంటున్నాం. అదే మరి మన సీఎం అప్పుడు పారిపోతాడు, మనకి ఎవడు గతుండడు. అప్పుడు మళ్ళా అదే కష్టం చేయడానికి మనకి అప్పటికి చేత కాదు, ఎందుకంటే కూర్చుని నడుపుతాడు కదా వాడు ఇప్పుడు. అదే అప్పుడు కోడిగుడ్ల ధరలు పెరుగుతాయి, చికెన్ ధరలు ఆ పెరుగుతాయి, మటన్ ధరలు మనం పెరుగుతాయి. అప్పుడు ఇక కష్టం చేత కాదు మన ఈ జనాలకి, అడుక్కు తింటారు చూడు లాస్ట్ కి. అడుక్క తినుడు తర్వాత విషయమే, మా దొంగతనాలు అవుతాయి, దోపిడీలు అవుతాయి. అదే మరి అసలు ఏం పాలననో ఇదేంటో ఏం అర్థం అవుతలేదు. ఈ రైతు బంధు కోసం ఇంట్లో ఇబ్బందులు, ఆ అదని ఇదని చెప్పడం కూడా. ఆడోళ్ళకు స్కూటీలు ఇస్తాము చిన్న పిల్లలకి, ఆ కాలేజీ పిల్లలకు స్కూటీలు ఇచ్చి ఏం చెడగొడతావు? ఈ ఇంటర్కి వెళ్తే పిల్లలు ఎట్లా చదువుకుంటారో అర్థం అవ్వట్లేదు ఇప్పుడు. అసలు కాలేజ్కి వెళ్తురో తెలియట్లేదు, బయట తిరుగుతురో తెలియట్లేదు. నువ్వు స్కూటీలు ఇచ్చి వాళ్ళు ఎక్కడో పోతారు, ఇక మనం వెనకాల వాళ్ళని వెతుక్కోవాలా తల్లిదండ్రి? తల్లులకేమో బస్సు ఫ్రీ, ఆ కూతుర్లకేమో స్కూటీ ఫ్రీ అంటారా? ఇప్పటికే మొన్న ఒక రోజు బస్సు ఎక్కితే ఆ మెట్ల కాడ దాకా కూడా ఎక్కనియట్లేరు ఆడోళ్ళు, అంత బీభత్సంగా. అసలు పిచ్చ జనాలు. ఆ ఏమన్నా అసలు ఈ దరిద్రం రాజకీయాలు, వాళ్ళని రాజకీయం ఆపేసి అడుక్కు తినమని చెప్పాలి నిజంగా. మన అందరం చైతన్యం అయితే అందరిని అన్ని పార్టీలను ప్రశ్నిద్దాం అమ్మ భవిష్యత్తులో. నిజమన్నా, చూడడానికే సిగ్గుగా అనిపిస్తుంది వాళ్ళని. వాళ్ళు కొట్లాడుకుంటున్నారా, మన గురించి మాట్లాడుతున్నారా తెలియదు. వాళ్ళకు వాళ్ళే వాళ్ళకు అమ్మ కొట్లాడుకుంటున్నారు. ఎవరికి మన మీద ప్రేమ ఉండదు. వాళ్ళు పెద్ద అంటే వాళ్ళ స్వార్థం కోసమే బతుకుతారమ్మా. అన్ని ఉమ్, అన్ని పార్టీల రాజకీయ నాయకులు అట్లాగే ఉన్నారు. కొందరు ఒక 5-6 మంచోళ్ళు ఉంటూ ఉండొచ్చు పాపం, కానీ మిగతా వాళ్ళైతే ఆ ప్రజల మీద వాడి మింగడానికి తప్ప ఇంకేం పని చేయరు వాళ్ళు, తెలుసా? ఈ సీఎం కూడా లేని అన్ని చెప్పిండు కదన్నా. 9వ డేట్కే రుణమాఫీ అన్నాడు, రైతు బంధు ఇస్తానన్నాడు, 2 లక్షలు రుణమాఫీ ఇస్తానన్నాడు, 1,00,000 తీసుకోవద్దన్నాడు. మేము అన్ని అప్లై చేసుకున్నాము, అన్ని సంతకాలు అయిపోయినాయి, అన్ని అయిపోయినాక ఎలక్షన్ కోడ్ పడ్డది. సరే ఆ డబ్బులు వస్తే రాని లేకపోతే లేదు, కానీ ఈ రైతు బంధు ఒకటి చక్కగా ఇచ్చి, పెన్షన్లు ఒకటి చక్కగా ఇచ్చి, చక్కగా అన్ని చక్క పెట్టుకొని పోవాలి. కానీ 2,500 ఇస్తా, బస్సు ఫ్రీ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, ఎందుకు ఇయ్యడం? అది ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా ఏమన్నా? అదే నా బాధ ఏంటంటే ఏదేదైతే ఇస్తా అంటారో వీళ్ళందరూ కూడా ఏదైనా కష్టపడో వ్యాపారం చేసి వచ్చిన లాభాలు ఇస్తేం కదా, కానీ ఇవన్నీ మళ్ళీ ధరలు పెంచుతారు చూడు అన్నిట్లలో. పెంచుతారన్నా, మరి పెంచక ఏం చేస్తా? ఇప్పుడు రైస్ ఎంత అవుతుంది? అంతకు ముందు 1,150, 1,200, ఇప్పుడు 1,550 రైస్. మేమంటే కొనట్లేదు, బయట చూస్తే ఎంత ఘోరంగా ఉన్నారు జనాలు. తిప్పలు పడుతున్నారు, కూర్చొని తినే అలవాట్లు వచ్చేస్తాయి జనాలకి. వీళ్ళు ఏం రాజకీయం చేస్తురో, ఏమి ఇస్తురో, ఏం చేస్తురో, ఈ అమ్మ ఈ రాజకీయ నాయకులను అందరినీ కలిపి చంపేయాలి, దరిద్రం వెళ్ళిపోయింది యదాముండకలు. సరే అమ్మ, నిజంగా నా విసుగొచ్చిపోతుంది వీళ్ళని చూస్తూ ఉంటే. చంపుడు కాదు, కానీ మనం ఏం చేయాలంటే మీ ద్వారా నేను చెప్తున్నాను ఏంటంటే అందరూ మీటింగులు పెట్టుకొని ఈ రాజకీయ నాయకులందరినీ కూడా మీరు మీ పిల్లల్ని మా పిల్లల్ని ఒకటే స్కూల్లో చదివిపియండి అని చెప్పండి. కాలేజీలో చదివిపియాలి, తర్వాత మీరు పోయే హాస్పిటల్లో మాకు పంపండి, మేము ₹1 కట్టమని చెప్పాలి ఎక్కడ కూడా. అది ఒక్కటే పరిష్కారం అమ్మాయిగా. అయ్యో, అట్లా చదివిస్తే మరి కానిస్టేబుల్ ఎవరు అవుతారు? ఈ చిన్న చిన్న ఆఫీసర్లు ఎవరైతారన్న? వాళ్ళు పెద్ద పెద్ద హోదాలో ఉండే ఆఫీసర్స్, పెద్ద పెద్ద అవునమ్మా, జాబర్స్ అయితే వాళ్ళు. ఎట్లన్నా అయితే ఎవరో గరీబోళ్ళు వాళ్ళ అవుతారేమో. ఫీలింగ్ అది. వాళ్ళ ఫీలింగ్ అది. పేదవాళ్ళు మనం ఈ కానిస్టేబుల్ గివిట్లకే కోపకు వస్తున్నాము, కాదమ్మా, ఇప్పుడు ఇయ్యట్లేదని. కేటీఆర్ కొడుకు ఈ మనుషులు అమెరికాలో దించి వచ్చిండు. ఆ పిల్లగాడికి 20 ఏళ్ళు కూడా లేవు. ఆ ఇంటర్మీడియట్ మరి అయిపోగానే అమెరికాలో పోయి చదివిపిచ్చి వచ్చాడు. మరి వాడు కానిస్టేబుల్ కురకాడు, నా జవాన్ కురకాడు. ఆ ఆర్మీలో జవాన్ పని చేయడాలు రాజకీయ నాయకుల కొడుకుల గురించి చెప్తున్నా.
అదే మరి ఇక వాళ్ళకి మనము వాళ్ళ కింద పని చేయడానికే మన జాబులు అవి కూడా చక్కగా లేవు వీళ్ళకి. ఆ పిల్లలు ఎంతో అది మంది కొట్టుకుంటున్నారు, చిన్న అదే పిల్లలు ఇంట్లో వాళ్ళ భవిష్యత్తులో కోసం. మన పిల్లలు కూడా అమెరికా పోయి డాలర్లు సంపాదించాలని నా కోరిక. అదే అదే అన్న. ఇప్పుడు ఈడ సంవత్సరం 10 ఏళ్ళు చేస్తే రాంది, అక్కడ సంవత్సరం చేస్తే వస్తుందమ్మా. అదే అదే. ఈడ 30,000 జీతమా, అవును. ఆడ 3 లక్షలు ఉంటది. అదే. 10 ఏళ్ళు ఈడ 10 ఏళ్ళు చేస్తే వచ్చేది ఆడ సంవత్సరంలో వస్తది. సరే అన్న, నాకు ఒక డౌట్ ఉంది ఈ విషయంలో. చెప్పమ్మా. అన్న, నువ్వు రేవంత్ అన్నతో టచ్ లో ఉంటావా అన్న? నేను ఉండనమ్మా, నేను ఎప్పుడు కలవలేదు ఆయనను. మరి అందరు నిన్ను ఫోన్ చేసి తిడితే నువ్వేం చేస్తావన్నా? అదే ఇప్పుడు కాదమ్మా, మేమిద్దరం కలిసింది ఏదైనా ఒక ఫోటో ఉందా, ఒక వీడియో ఉందా? లేదు. కానీ ఎందుకన్నా ఉట్టిగా రాజకీయ నాయకుల మధ్యలో పోయి వాళ్ళ కోసం ప్రచారం చేసి నువ్వు మధ్యలో ఇది చేసి నేను నీ ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యి నువ్వు డిస్టర్బ్ అయ్యి అవసరమా అన్న వీళ్ళందరి కోసం? నేను కాంగ్రెస్ కూడా ఓటేయమనలేదమ్మా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటే చేస్తున్న పనులు నన్ను కిడ్నాప్ చేపించిండు ఒకటి. తర్వాత నా పిహెచ్‌డి అయిపోయింది, జాబ్ వచ్చేది. ఇప్పటిదాకా ఈ 9.5 ఏళ్లల్లో ఎప్పుడూ జాబ్‌లు ఎయలేదు. అంటే మాకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు, డిగ్రీ లెక్చరర్‌లకు మనం ఎలిజిబుల్. అవి అవును. జాబులు ఎయలేదు. నాలాంటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. తర్వాత నాకు బాగా నచ్చంది ఏందంటే, మీరు రైతు బంధు అంటారు కానీ దాన్ని లిమిట్ పెట్టకుండా భూస్వాములకు ఇయ్యడం నాకు ఆహా. నచ్చలేదు. అంతేనా? అట్లీస్ట్ 10 5 ఎంతో కొంత లిమిట్ పెట్టి ఇస్తే అదేమో అయిపోతుంది. ఒక పాస్‌బుక్ మీద 5 ఎకరాలు ఇస్తే అయిపోతది కదమ్మా. ఎందుకంటే ఇంట్లో అయిపోయి. ఇద్దరు, ముగ్గురు మీద పేరుంటే 10 ఎకరాలకు కూడా వస్తది కదా! అప్పుడు నలుగురుంటే 20 ఎకరాలకు కూడా వస్తది. ఒక అవును. పాస్‌బుక్కే ఒక 4, 5 ఎకరాలు సరిపోదా? ఎందుకన్నా ఇప్పుడు రైతు బంధు స్టార్ట్ అయిన నుండి ఓ 10 ఎకరాలు ఉంటే నలుగురు పేరు మీద, ఇంతకు ముందు కోడన్ల పేరు మీద ఎవ్వడు ఒక్క ఎకరా పొలం చేయకుండే. ఇప్పుడు చేసి రైతు బంధు కోసం చేసిర్రు. రైతు బంధు కోసం కోడళ్ళకి చేస్తున్నారు, మనవాళ్ళకి అదేమ్మా, చేస్తున్నారు. వీళ్ళు ఏం చేసిరంటే ఒక్కొక్కళ్ళు 40 ఎకరాలు, 50 ఎకరాలు చేసిర్రా? అదే. నలుగురుంటే 200 ఎకరాలకు వచ్చిందమ్మా. ఆ మల్లారెడ్డికి రైతులకు. మల్లారెడ్డికి 600 ఎకరాలకట. వానికి ఏం తక్కువైంది చెప్పండి? ఇప్పుడు భూమి అబ్బో. లేనోళ్ళ బతుకులు ఎట్లా బతకాలమ్మా మీరు చెప్పండి? ఇప్పుడు అవునన్నా అంతే. భూమి అవును. లేనోడు కూడా మన మనుషులే కదా! సరే, ఇప్పుడు ఈయన కౌలు రైతులు అంటున్నాడు, వాళ్ళకన్నా ఇయ్యాలే కదా. ఇప్పుడు లేని వాళ్ళకి ఇప్పుడు పొలము లేదు, రైతు బంధు రాదు, పెన్షన్ రాదు, అలాంటి ఇల్లు చూసి నువ్వు ఆ 2500 ఇయ్యు. కానీ అదే. ప్రతి ఇంట్లో ఇప్పుడు అత్త మామ కొడుకు కోడలున్నా వేరు 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 రేషన్ కార్డులు చేసుకుంటారు. అవును. ఉం? ఇప్పుడు ముసలైనకి పెన్షన్ వస్తది పెద్దవాళ్ళకి, అవును. కోడలికి ఆటోమేటిక్ గా 2500 ఇస్తావు, ఎందుకంటే వీళ్ళు వేరు వేరుగా చేసుకున్నారు కాబట్టి. ఆ! ప్రతి ఇంటికి ఒక్కొక్క ఇంటికి 6,000 7,000 ఇచ్చి నువ్వు వాళ్ళని పని చేయకుండా వాళ్ళని ఇంట్లో కూర్చుండబెట్టి తిండి పెట్టి నువ్వు వెయ్యని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అడుక్కు తినాలా? అవును. సడెన్‌గా ఇయ్యకపోతే మళ్ళా కాల్చి ఇప్పుడు తాగుడుకి వాళ్ళకు అలవాటైనోళ్ళకి కదా! కష్టానికి చేత కాదు, వాళ్ళు సుఖానికి అలవాటు పడిపోతారు. ఆ అవును. వాళ్ళు పని చేయలేరు, అప్పుడు నువ్వు వెయ్యవు, వాళ్ళు ఏం సావాలి అప్పుడు? అవును. హ్మ్. ప్రతి అసలు ఏం రాజకీయం నడుస్తుంది? ఏం చేస్తున్నారు జనాలు? ఈ పిచ్చి జనాలా? ఈ పిచ్చి రాజకీయమా? ఏంటా అర్థం కాదు. చేద్దామమ్మ, భవిష్యత్తులో అదే అడగాలి ఇప్పుడు. నేను కూడా మీకు ఎన్ని రోజుల నుండి 15, 20 రోజుల నుండి ట్రై చేస్తున్నా. ఆ! అసలు కలవట్లేదు. ఈ రోజు లక్కగా ఈ టైంలో 10కి ఎత్తినావు మరి కాల్. నాకు వందల కాల్స్ అదే ఇక చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్కడు తిడుతున్నాడు, ఒక్కొక్కడు మెచ్చుకుంటున్నాడు. ఏం చేస్తున్నారో తెలవట్లేదు. ఏం వాడొచ్చి మొత్తం కాదు. ఇప్పుడు వీళ్ళంతా ఎక్కువ మంది చేసి ఇదంతా కేసీఆర్‌ని ఇష్టపడేటోళ్ళో లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు. అన్న, ఇప్పుడు మేము కూడా కేసీఆర్ కేసినోళ్ళమే. ఆ! ఈసారి కాంగ్రెస్ కేసినాం అంతేగాని ఆ! మేము కేసీఆర్ అప్పుడు తెలంగాణ వచ్చి నుండి కేసీఆర్ కేసినోళ్ళమే మేము కూడా. మనకు రాజకీయం ముఖ్యం కాదు, సీఎం ముఖ్యం కాదు, ఏం ముఖ్యం కాదు. హ్మ్. ఆడ పనితనం కావాలి. నువ్వు వచ్చినవు సరే, వాళ్ళు ఏం తిన్నారో ఏం చేసిర్రో, తను రైతు బంధు సరిగ్గిచ్చిండు, పెన్షన్లు సరిగ్గిచ్చిండు. నువ్వు కూడా అంతే చెయ్యు, ఈ రైతు బంధు ఇయ్యు, పెన్షన్లు ఇయ్యు. ఈ ఆడలకు మహిళలకు 2500 అవి ఇవి ఇచ్చి ఎందుకు చెడగొడతావు జనాలని? పని చేసుకొని ఇయ్యవా? నువ్వే తిండి పెడతావా అందరికి? ఎన్ని రోజులు పెడతాడు? మన తెలంగాణ అడుక్కు దిగదాకా పెడతాడు. ఆ సరే అమ్మ, తర్వాత వాడు మాట్లాడదామమ్మా. ఎక్కడో ఇప్పుడు ఇవన్నీ ఇక వెళ్ళిపోతాడు. రాజకీయ నాయకులంతా కలిసి మాట్లాడాలి. ఇక ఇస్తే ఒక బాధ ఉంది, ఇవ్వకపోతే ఒక బాధ ఉంది. మనం మాట్లాడదాం. ఈ రాజకీయాలలో చాలా మార్పులు తెచ్చేది ఉంది. మనం కష్టపడదామమ్మ భవిష్యత్తులో వీళ్ళందరూ. కాదన్నా, వాళ్ళు వాళ్ళు మారరు. వాళ్ళు మారరు. సరే చూద్దాం ఆళ్ళు ఇప్పుడు.
మాకు ఇంకా ఒక సంస్థ పెట్టి దేశమంతా నేను తిరగాలనుకుంటున్నా. ట్రై చేద్దామమ్మా, జీవితం ఉన్నప్పుడు ట్రై చేయాలి ఆ అంతేగా. కుక్క తోక వంకర ఉంటది, దానికి రాయి కడతాము, ఎన్ని రోజులు కట్టినంత సేపే అది స్ట్రైట్ గా ఉంటది, మళ్ళీ రాయి పెడితే అది అదే వంకరగా ఉంటది. ఆ సరే ఈ అమ్మా. రాజకీయ నాయకులు కూడా అంతే. ఆ అసెంబ్లీలో చూస్తూ ఉంటే వీళ్ళు ఎందుకు తిట్టుకుంటున్నారో తెలియదు, ఏం మాట్లాడుతురో తెలియదు, ఎవరి గురించి మాట్లాడుతురు, వాళ్ళ గురించి మాట్లాడుతురు, మన గురించి మాట్లాడట్లేదు అడ. అంతే అంతే వాళ్ళకు. ప్రజల గురించి మాట్లాడట్లేరు, జాబ్ల గురించి మాట్లాడట్లేదు, రైతు బంధు వస్తలేదంటే మాట్లాడట్లేరు, కరెంటు గురించి మాట్లాడట్లేదు. ఆ నువ్వు అప్పుడు అట్లా అన్నావు, అట్లా తిట్టినావు, ఇప్పుడు నేను నిన్ను ఇట్లా తిడతా, ఇవే వాళ్ళ మాటలు నడుస్తున్నాయి. అదే చూస్తున్నాం మనం. ఇక అసెంబ్లీ నడుస్తుందే అది. ఇక అదే అమ్మా, మనం సరే మాట్లాడమ్మా. సరే సరే అన్న. సరే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. సరే, థ్యాంక్ యూ అన్న.